అందరికీ గుడ్ మార్నింగ్. ఈజీగా గణితం అంటే అర్థమయ్యేటట్టుగా, గణితం అంటే భయం పోగొట్టేటట్టుగా మనము విద్యార్థులకు టిప్స్ లోగడ చాలా క్లాసులలో చెప్పాను. ఈరోజు కూడా మరి కొన్ని టిప్స్ చెప్తున్నాను 8th, 9th, 10th పిల్లలకు. ఇక్కడ చూడండి, దీన్ని సూక్ష్మీకరించండి అని అంటారు. అన్నప్పుడు మనం దీన్ని ఎట్లా రాసుకుంటాం? 2 × 4 × 4 × 4 16, 16 3 48 ఈ విధంగా రాసుకోవచ్చు. బై 5/2 √1/3 ప్లస్ 4√3. ఇప్పుడు ఈ 2 4 ఉన్నాయి కాబట్టి రూట్కి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు 2 × 4 √3 మైనస్ 5/2 ఇది 1/√3గా రాసుకోవచ్చు. √1/3 అన్న 1/√3 అన్న ఒకటే. ఇక్కడ లవహారములను అకరణీయం చేయగా రేషనలైజ్ ది న్యూమరేటర్ అండ్ డినామినేటర్. రేషనలైజేషన్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ప్లస్ 4√3. ఇప్పుడు చూడండి, 2 4 8 √3 మైనస్ ఇప్పుడు 5 × √3 ఇది 2, ఇది √3 × √3 3 అవుతుంది ప్లస్ 4√3. ఇప్పుడు చూడండి, ఇది ప్లస్సే ఇది ప్లస్సే కాబట్టి 12√3 అవుతుంది. 8 4 12√3. ఇది చూడండి 5√3/6. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 పెట్టుకొని ఎల్సిఎం కడితే మనము ఎల్సిఎం కట్టినప్పుడు ఏమవుతుంది? 6 6 1 = 6, 12 72 √3 మైనస్ 5√3. 12 72 వెళ్ళి 5 తీసేస్తే అంటే ఎంత అవుతుంది? 67. దట్ ఈక్వల్ టు దట్ ఈక్వల్ టు 72. 1 6 6 12 72. 72 వెళ్ళి 5 తీసేస్తే మనకు 67 √3/6. ఈ విధంగా మనము సాల్వ్ చేయొచ్చు. అంటే ఇక్కడ రేషనలైజేషన్ చాలా ముఖ్యము. ఇక్కడ దీన్ని విడదీసుకొని చిన్నగా చేసుకొని మళ్ళీ రాసుకోవాలి. √3 ఉన్నప్పుడు ఇట్లా రూట్లో ఉన్నప్పుడు ఇచ్చిన మనము ఒక సమ్ను ఈ విధంగా సాల్వ్ చేసి విద్యార్థులకు చెప్పవచ్చు. అట్లనే ఇంకోటి చూడండి, ఫ్యాక్టోరియల్లో ఒకటి లెక్క చెప్తారు చూడండి. ఫ్యాక్టోరియల్ 9 factorial by 7 factorial into 2 factorial. ఫ్యాక్టోరియల్ అంటే ఏంది? ఇప్పుడు 7 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. అంటే ఏంది? 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 × 6 × 5 × 4 × 2 × 3 × 2 × 1 అంటే 7 దగ్గర నుంచి 1 వరకు మల్టిప్లికేషన్ చేయడం. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఇది 9 ఫ్యాక్టోరియల్ 9 × 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 by 7 factorial into 2 × 1 అంటే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు మనకి 7 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, మళ్ళీ 9 × 8 × 7 × 6 × 5 × 4 × 3 by 7 ఫ్యాక్టోరియల్ మళ్ళీ రాసుకుంటే ఎట్లా వస్తుంది? 7 × 6 ×
5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఈ 7కు ఈ 7, ఈ 6కు ఈ 6, ఈ 5కు 5 క్యాన్సిల్ అవుతుంది. 3కి 3 క్యాన్సిల్ అవుతుంది. 2 ఒకట్ల 2 4 9 4 36 ఆన్సర్. ఈ విధంగా మనము పిల్లలకు ఫ్యాక్టోరియల్ లెక్కలు చాలా ఈజీగా మరి సులభతరంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఒకటి ఎక్స్పోనెంట్ లెక్క చూడండి. ఎక్స్పోనెంట్ లెక్క 2 to the power of 33 into 3 to the power of 22. ఇది ఎక్స్పోనెంట్ లెక్క. దీని ఆన్సర్ సాధించండి, సాల్వ్ అన్నప్పుడు ఏం చేస్తాం? 2 to the power of 3 into 11, 11 మూల 33 ఇంటూ 3 to the power of 2 into 11. ఇట్లా రాసుకోవచ్చు కదా మనం. 2 11 22, 3 11 33 ఈ విధంగా రాసుకోవచ్చు. మళ్ళీ దీన్ని ఎట్లా రాసుకుంటాను? 2 cube whole to the power of 11 into 3 square whole to the power of 11. మనకు సూత్రం ఉంది, a to the power of m into b to the power of m is equal to ab to the power of m అని ఎక్స్పోనెంట్ దాని లోపల మనకు ప్రిన్సిపల్ ప్రకారం దీన్ని రాస్తుంది. 2 క్యూబ్ అంటే 8, 2ను 3 సార్లు వేసి గుణిస్తే 8 అవుతుంది. 11 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ హోల్ 11. అంటే ఈ రెండు, ఇది ఏ ఇది బి అనుకుంటే ఈ సూత్రం ప్రకారం a to the power of m అయితే ab to the power of m 8 into 9 is equal to ఇప్పుడు హోల్ టు ది పవర్ ఆఫ్ 11, 8 9 72 హోల్ టు ది పవర్ ఆఫ్ 11. ఇది ఆన్సర్. ఈ విధంగా పిల్లలకు ఈజీగా గణితాన్ని నేర్పవచ్చు. దాని ద్వారా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ పెరిగి లెక్కలంటే మనం సులభమే, చాలా చేయొచ్చు అని గణిత పాఠాలు చాలా ఇంట్రెస్ట్గా వింటారు. ఎప్పుడైతే లెక్కలు అనేది కఠినమని పిల్లవాడు భావించడో వెంటనే గణితం క్లాసు సాఫీగా చాలా క్రమశిక్షణగా నడుస్తుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.